హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మా ఫ్రెండ్ కొత్త కారు కొన్నాడు, కార్ డెలివరీ తీసుకుంటున్నాము. సో టుడేస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ ద కార్ డెలివరీ. ప్రజెంట్ నేను మెహదీపట్నంలో ఉన్నాను. కార్ డెలివరీ వచ్చేసి బోయిన్పల్లిలో ఉంది, ఓల్డ్ బోయిన్పల్లి. సో ఓల్డ్ బోయిన్పల్లి ట్రావెల్ చేస్తున్నాను. మధ్యలో మా ఫ్రెండ్ అనిల్ కూడా యాడ్ అవుతాడు. లెట్స్ సీ. ప్రీవియస్ వీడియో తర్వాత మన వీడియో క్వాలిటీ అనేది ఇలా ఉంది. బేసిక్గా లాస్ట్ టైం నేను 4Kలో రికార్డ్ చేశాను కదా. సో దిస్ టైమ్ ఐమ్ థింకింగ్ 1080pలో రికార్డ్ చేద్దామని చెప్పి. సో కొన్ని రోజులు 1080pలో రికార్డ్ చేసి మనకు కొంచెం కెమెరా మీద సెట్టింగ్స్ పైన గ్రిప్ వచ్చిన తర్వాత ఆ తర్వాత మంచి వీడియో క్వాలిటీ ఇంకా 4Kలో రెజల్యూషన్లో రికార్డ్ చేద్దాం అనుకున్నాను. ప్రజెంట్ 1080pలోనే రికార్డ్ చేస్తున్నాను. సౌండ్ క్లారిటీ అండ్ ఈ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో కెమెరా వీడియో సెట్టింగ్స్ అనేది మైనర్గా చేంజ్ చేశాను, మేజర్ చేంజెస్ ఏం చేయలేదు. కెమెరా సెట్టింగ్స్ అది ఇంకా నేర్చుకోవాలి. ప్రజెంట్ బేసిక్ మైనర్ కెమెరా సెట్టింగ్స్తోనే రికార్డ్ చేస్తున్నాను. మైక్ అది అంతా సేమ్ అదే ఉంది. సో మైనర్ చేంజెస్, మేజర్ చేంజెస్ ఏం చేయలేదు కెమెరాలో. జస్ట్ 1080pలో రికార్డ్ చేస్తున్నాను అంతే. అండ్ ఎన్డీ ఫిల్టర్స్ అవి చూశాను మోటో బ్లాగింగ్ వీడియోస్లో, వేరే పర్సన్స్ ఎలా రికార్డ్ చేస్తున్నారు ఏంటిది అనేది. సో దర్ యూజింగ్ ఎన్డీ ఫిల్టర్స్. మనకి వీడియో అనేది మంచి క్లారిటీలో రావాలి, ఒక ఆ వైబ్ రావాలి, సినిమాటిక్ లుక్ రావాలి అంటే ఎన్డీ ఫిల్టర్స్ యూజ్ చేస్తున్నారనమాట. సో చూద్దాం, మనం కూడా ఎన్డీ ఫిల్టర్స్ గురించి కొంచెం చేసి బడ్జెట్లో ఉంటే తీసుకుందాం ఎన్డీ ఫిల్టర్స్ కూడా. వావ్, చిన్న పప్పిని తీసుకెళ్తున్నాను, కుక్కపిల్లి, జర్మన్ షెపర్డ్. చాలా బాగుంది పప్పి. సో ఫ్రెండ్స్, అట్ ప్రజెంట్ అయితే మనము సికింద్రాబాద్ ఫ్లైఓవర్ క్రాస్ అయ్యాము. ఇప్పుడు మన ఫ్రెండ్ అనిల్ని మీట్ అవ్వబోతున్నాము. ఇక్కడే టెంపుల్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు మన కోసం. సో అనిల్ని మీట్ చేసి నేను అనిల్ కలిసి మన సందీప్ దగ్గరికి వెళ్తాము. అండ్ గాయస్, ఇక్కడ మీరు చూస్తే సికింద్రాబాద్ దగ్గర రోడ్ డైవర్షన్ చేశారు. బేసిక్గా మనకు అలా స్ట్రైట్ ఉంటుంది రూట్, ఈ రోడ్ డైవర్షన్ చేశారు. సో ఇప్పుడు మన ఫ్రెండ్ హ్యాండ్సమ్ హంగ్ని కలవబోతున్నాము. దే యు గో. ఇదే మన ఫ్రెండ్ అనిల్. హాయ్ బ్రదర్, హౌ యూ? సో మన ఫ్రెండ్ అనిల్ ఆర్టీఆర్, మీరు బాంబే వ్లాగ్లో చూసారు కదా, ఇదే పర్సన్, ఇదే బైక్. ఇక్కడ నుంచి మేము ఇద్దరం కలిసి ఫ్రెండ్ సందీప్ దగ్గరికి వెళ్తాము. ఇదైతే కార్ డెలివరీ ఉందని చెప్పాం కదా బోయిన్పల్లిలో. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. లెట్స్ గో. సో చూసారుగా మా ఫ్రెండ్ రేసర్ ముందు వెళ్తున్నాడు. బేసిక్గా మనది అపాచీ ఆర్టీఆర్ 160 కదా, అది రేసింగ్ ఇంజన్. సో కొంచెం అట్లా ముందుకు దూసుకెళ్తుంటాడు. ఆ బైక్ పికప్ కూడా బాగుంటుంది. సో ఐ లైక్ ఇట్ యాక్చువల్లీ. బట్ ఆ సీటింగ్ పొజిషన్, ఆ హ్యాండిల్ అనేది కొంచెం నాకు అంతగా నచ్చదు. బట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది బాగానే ఉంటుంది. ఇంజన్ కొంచెం మంచిగా పంచిగా ఉంటుంది, ఇట్లా పికప్ చాలా బాగుంటుంది అట్లా. సో మనం వచ్చేసి ఇప్పుడు బోయిన్పల్లి వరకు వచ్చేసాము. ఇది ఎంత న్యూ బోయిన్పల్లి, నెక్స్ట్ ఓల్డ్ బోయిన్పల్లి అండ్ దెన్ సుచిత్ర. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం న్యూ బోయిన్పల్లి క్రాస్ అయ్యి ఓల్డ్ బోయిన్పల్లికి వచ్చాము. అండ్ వీఆర్ ఆల్మోస్ట్ నియర్ టు ద షోరూమ్. కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్లోనే షోరూమ్ అనేది ఉంది యాక్చువల్గా. సో ఇక్కడ సుచిత్రాలో ఉన్నాము, మై ఫ్రెండ్ సర్కిల్లో. ఇదిగో మావాడే కారు అనేది. చిన్న లంచ్ చేపిస్తుండు అనిల్ గారు. బిర్యానీ తింటున్నాం, తిన్నాక షోరూమ్కి వెళ్ళి కార్ డెలివరీ తీసుకుంటాం. సో కరెక్ట్గా వచ్చాము లాస్ట్ వీక్ మొత్తం. సో ఇప్పుడు 7 days మా డేవిడ్ బాయ్ కూడా ఎంట్రీ ఇచ్చిండు చిన్నగా. ఇక మా అనిల్ బాయ్, డేవిడ్ బాయ్, సందీప్ బాయ్ ఇప్పుడే పేపర్ వర్క్స్ కోసం పోయిండు. మేమైతే కేక్, పార్టీ బాంబ్ ఇవన్నీ తీసుకొని రెడీ ఉన్నాము. కార్ ఎప్పుడు డెలివరీ ఇస్తారో మేము చిన్న పార్టీ చేసుకుందామని రెడీ ఉన్నాము. అదే కార్ ఇంకా ఇస్తలేడు, పేపర్ వర్క్స్ మీద పేపర్ వర్క్ చేస్తున్నాడు. ప్రజెంట్గా అయితే మనకు పేపర్ వర్క్ అనేది జరుగుతుంది. సో పేపర్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ మన కార్ కూడా రెడీ ఉంది బయట, టెఫ్లాన్ కోటింగ్ పెట్టేసి. ఆల్మోస్ట్ డన్. సందీప్